బాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీఎఫ్డీసీ చైర్మన్గా ఆయన్ని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో దిల్ రాజు 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. రాజు అసలు పేరు వెంకట రమణారెడ్డి. నిజామాబాద్ జిల్లాలోని నర్సింగపల్లి ఈయన స్వస్థలం. 1997లో పెళ్లి పందిరి సినిమాతో డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సోదరుడు శిరీష్తో కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాతో డిస్ట్రిబ్యూటర్గా నైజాంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆది చిత్ర దర్శకుడు వివి వినాయక్తో 2003లో దిల్ సినిమాకు తొలిసారి నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారింది. ప్రస్తుతం దిల్ రాజు 3 సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సీనియర్ హీరో వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. దీంతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రానున్న తమ్ముడు సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.